నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు సహాయకరంగా చదువుకుందాం. దయచేసి ఒక వచనం నేను చదువుతూ ఉండగా మరొక వచనం మీరు చదవండి. 3 వచనాలు మనం చదువుకుందాం. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో అమోనీయులు కానీ మోయాబీయులు కానీ దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జన సమూహమును ఇశ్రాయేల్లో నుండి వెలివేసిరి. మంచిది చదవబడిన లేఖనం మన వినికిల్లో దేవుడు దేవునికరంగా మార్చునుగాక. ఇక్కడ 13వ అధ్యాయంలో 31 వచనాలు ఉన్నాయి. ఈ 31 వచనాల్లో మనం చదువుకోగలిగితే ఒక మంచి సారాంశం మనం గమనించగలమని. సో గతసారి 13వ అధ్యాయం చదువుకురమ్మన్నా, మరి ఎంతమంది చదువుకొచ్చారో నాకు తెలియదు, కానీ సో చేతులు ఎత్తవలసిన అవసరం లేదు. కానీ సో ఒక అధ్యాయము టీచ్ చేస్తూ ఉండగా మరొక అధ్యాయం తర్వాత చదువుకొని వినడానికి మనం మంచిగా ఆసక్తి చూపించాలి. సో అది అలవాటు చేసుకోవడం మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు. సో 13వ అధ్యాయంలో మనం గమనించగలిగితే ఉన్న సారాంశం ఏంటంటే ప్రజలను క్రమపరిచిన నెహెమ్యా. టైటిల్ థీమ్ ప్రజలను క్రమపరిచిన నెహెమ్యా. సో ఇక్కడ వీటిని ఒక 5 భాగాలుగా మనం విభజించుకోగలిగితే 1 నుంచి 3 వచనాలు జాతి సంబంధమైన సంస్కరణ. 1 నుంచి 3 వచనాలు జాతి సంబంధమైన సంస్కరణ. 4 నుంచి 9 వచనాలు ఆలయ సంబంధమైన సంస్కరణ. ఆలయ సంబంధమైన సంస్కరణ. అలాగే 10 నుంచి 14 వచనాలు ఆర్థిక సంబంధమైన సంస్కరణ. ఆర్థిక సంబంధమైన సంస్కరణ. సో 15 నుంచి 22 వచనాలు విశ్రాంతి దిన సంబంధమైన సంస్కరణ. విశ్రాంతి దిన సంబంధమైన సంస్కరణ. సో 23 నుంచి 31 వచనం వివాహాల సంబంధమైన సంస్కరణ. వివాహాల సంబంధమైన సంస్కరణ. సో ఇక్కడ నెహెమ్యా సంస్కరణలు చేసినట్లు మనం ఆలోచన చేయగలమా? ప్రియులారా, ఇక్కడ మనం గమనించగలిగితే దాదాపుగా 5 విషయాల మీద 5 సమస్యలు ఉన్నాయి. 5 సమస్యల్ని దాదాపుగా 4 సమస్యల్ని నెహెమ్యా సంస్కరించాడు. ఒక సమస్య వారే సంస్కరించుకున్నట్లుగా మనం ఆలోచన చేయగలమా? సో ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే 12వ అధ్యాయంలో ఈ గ్రంథం 12వ అధ్యాయంతో ముగించబడితే చాలా బాగుండేది అన్నమాట. ఎందుకంటే ప్రాకారాల ప్రతిష్ఠ జరిగింది. సో అక్కడ నుంచి ఆనంద ధ్వని అక్కడ వినపడినట్లు మనం గమనించగలమాట. సో ఆనందంతో ముగించబడింది అనమాట. సో అలాంటిది మరలా 13వ అధ్యాయంలో సమస్యలు ఉన్నాయన్నమాట. పిల్లల ఎవరైనా ఎవరి గురించైనా రాస్తూ ఉన్నప్పుడు ముందుగా కొన్ని వాళ్ళని మెప్పిస్తూ కొన్ని విషయాలు రాస్తూ వస్తారు. ఆ తర్వాత కొన్ని డిఫాల్ట్స్, ఏదైనా వాళ్ళలో కొన్ని ఉండకూడని లక్షణాల గురించి రాస్తూ వస్తారు. ఎట్టకేలకు చివరికి వారు రాసే విషయాలు ఏంటంటే ముగింపు చాలా బిగింపుగా రాస్తూ వస్తారు. అంటే మంచిగా కన్క్లూజన్తో ఇస్తారన్నమాట. కానీ నెహెమ్యా ఇక్కడున్న పరిస్థితులను బట్టి ముగింపు అధ్యాయం సమస్యలతో ముగించబడింది అన్నమాట. పిల్లరా, నెహెమ్యా గ్రంథములో మనం ఆలోచన చేయగలిగితే మొదటి అధ్యాయం ప్రార్థనతో ప్రారంభించబడింది. అలాగే చివరి అధ్యాయం 13వ అధ్యాయం
ప్రార్థనతో ముగించబడినట్లుగా మనం చూడగలం. సో ప్రియులారా, నెహెమ్యా మంచి ప్రార్థనాపరుడు, అంత మాత్రమే కాదు కానీ మంచి పాలకుడుగా ఈ 13 అధ్యాయాల్లో మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు కానీ మంచి పనివాడు అన్నమాట. చక్కటి పని చేసి చక్కగా ప్రాకారాలు సమాప్తం చేసినట్లు మనం గమనించగలం. ఆ తర్వాత ప్రజలను కూడా పునరుద్ధరించిన వ్యక్తిగా మనం చూడగలిగాం. సో ఇక్కడ ఒకటవది మనం ఆలోచన చేయగలిగితే జాతి సంబంధమైన సంస్కరణ. సో ఆ మాటలు మనం చదువుకుంటే ప్రియులరా, ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా. సో మోషే గ్రంథం అంటే ద బుక్ ఆఫ్ ద లా ఆఫ్ మోసెస్, అంటే మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు చదివి వినిపించినట్లు ఆలోచన చేయగలమని. సో మోషే రాసిన ధర్మశాస్త్రం అంటే ఐదు పుస్తకాలు: ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అని. సో ఈ ద్వితీయోపదేశకాండంలో 23వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం సహాయకరంగా. 23వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. సో అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజములో చేరకూడదు. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మను ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోని పేతోరులో నుండి నీకు విరోధముగా వేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అలాగే అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేరేపించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. సో ప్రియులరా, ఇక్కడ మనం గమనించగలిగితే అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ, సో ఇక్కడ దేవుడు ఆ సమాజమును ఎన్నటికీ కూడా చేరకూడదు అని తెలియచేస్తా ఉన్నారు. సో అమ్మోనీయులు, మోయాబీయులు వీరు ఎవరి సంతానం? మనందరికీ తెలుసు అన్నమాట. ఎవరి సంతానం? లోతు సంతానం. సో లోతుకి అలాగే లోతు కుమార్తెలకు పుట్టిన సంతానం. అపవిత్రత సంతానంగా దేవుడు ఎంచాడండి. సో ప్రియులరా, అక్కడ వారి జీవితాలు మార్చుకున్నవారు కాదు. సో లోతు తర్వాత ప్రియులరా మనం గమనించగలిగితే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా వారు ఎంత మాత్రం కూడా తమ ప్రవర్తనని వారు మార్చుకున్నవారు కాదండి. సో అమ్మోనీయులు, మోయాబీయులు దేవుడు ఎందుకు అంత కఠినంగా వారిని మీరు చేర్చుకోకూడదు, 10 తరాలకు కూడా వారిని మీరు చేర్చుకోకూడదు అని ఖండితంగా తెలియచేస్తున్నాడంటే కారణం ప్రియులరా, వారి ప్రవర్తన వారు ఎంత మాత్రం కూడా మార్చుకున్నవారు కాదండి. నిజంగా పిల్లరా, లోతుకి పుట్టిన ఈ కుమారులు మోయాబీయులు, అమ్మోనీయులు. సో వీరు ఏం చేశారంటే కొన్ని తరాలకి వారు ఎక్కడో చేరారంటే యెరూషలేములోకి చేరారన్నమాట. ఎక్కడో చేరారు? యెరూషలేములో. సో అక్కడ నివసించకూడదు, కానీ వారు నివసించిన వారుగా ఉన్నారు. పిల్లరా, వారితో ఇక్కడ మనం గమనించగలిగితే వారు నివసించకూడని ప్రదేశాల్లో వారు నివసిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? పిల్లరా, వారంతటా వారే ఈ ధర్మశాస్త్రాన్ని చదువుకున్నప్పుడు ఏమంటా ఉన్నారంటే ఆ మాటలు మనం చదువుకున్నాం. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలుకు ఎదురుపడగా వారిని శపించమని బిలాము ప్రోత్సాహపరిచింది. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చునని వ్రాయబడినట్టు కనబడింది. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జనసమూహమును ఇశ్రాయేలులో నుండి వెలివేసిరి అని మనం చూస్తూ ఉన్నాం. ఏం చేశారంట? ఇశ్రాయేలు నుండి వెలివేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రజలు తమను తాము
ప్రత్యేకపరుచుకున్నారు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వారు విన్నారో, దేవుని వాక్యం ధర్మశాస్త్రం ఎప్పుడైతే వారు విన్నారో, వారు తమ జీవితాల్ని మార్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, వారు ఎంతో దేవుని ప్రజలకి వారు కీడు చేసిన వారుగా ఉన్నారు. ఎవరంటే అమ్మోనీయులు, మోయాబీయులు. నిజంగా దేవుడు అందుకే వారిని దేవుడు చాలా ఖండితంగా వారిని చేర్చుకోకూడదని తెలియజేస్తా ఉన్నారు. సో దేవుని ప్రజలకు నష్టపరిచేవారు అన్నమాట. ఎందుకు వారితో చేరకూడదంటే వారి అలవాట్లు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. వారి యొక్క పద్ధతులు, వారి యొక్క ఆలోచనలు నేర్చుకొని దేవుని ప్రజలు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. సో తద్వారా దేవుడు ఆ జనాంగాన్ని దూరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సో ప్రియులారా, మోయాబీలు, అమ్మోనీయులు వాస్తవానికి అబ్రహాం యొక్క సహోదరుని యొక్క సంతానమే అయినను కూడా దేవుడు వారిని దగ్గర తీనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సో దేవుని ప్రజలకు నష్టాన్ని కలిగించేవారుగా ఉన్నారు. దేవుని సమాజానికి నష్టాన్ని కలిగించేవారుగా ఉన్నారు. సో దేవుని ప్రజలకు నష్టం కలిగించిన, దేవుని సమాజానికి నష్టం కలిగించిన దేవుని యొక్క ఉగ్రత ఎంత తీవ్రంగా, ఎంత కఠినంగా ఉంటుందో అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద ఆ దేవుడు ఆ కఠినమైన తీర్పు తీర్చిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో నేటి సంఘంగా కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ప్రజల పట్ల మనం ఎంతో బాధ్యత కలిగి వహించాలి. మనం ఎంతో చక్కటి ప్రవర్తన కలిగి మనం ఉండేవారంగా ఉండాలి. సో దేవుని ప్రజల పట్ల మనము కొంచెమైనా మనం వ్యతిరేకంగా జీవిస్తే, ఆనాడు అమ్మోనీయులు, మోయాబీయులు ఏ విధంగా దేవుని తీర్పుకు లోనయ్యారో మనం కూడా తీర్పుకి లోనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. సో దేవుని ప్రజల పట్ల, సంఘం పట్ల చాలా జాగ్రత్త కలిగి మనం జీవించే వారంగా ఉండాలి. అందుకే దేవుని వాక్యములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మాట మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 16వ వచనం సహాయకరంగా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆయన ఆలయమై ఉన్నారు. సో దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. సో ప్రియులారా, మనుషులే దేవుని ఆలయం. సో మనుషుల్ని అపవిత్రపరిస్తే, మనుషుల్ని ఇబ్బంది పెట్టి మనము నష్టాన్ని తీసుకొస్తే, ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని ఆలయమును పాడు చేసిన యెడల ఏంటట, దేవుడు వారిని పాడు చేయను. సో ప్రియులారా, దేవుని యొక్క ఉగ్రత చాలా భయంకరమైనది. సో మనం చాలా జాగ్రత్త వహించి దేవుని సంఘములో నడుచుకోవలసిన ఆవశ్యకత ఎంతో ఉందండి. పిల్లలు ఇక్కడ మనం గమనించగలిగితే మొట్టమొదటి సమస్యను ఏం చేస్తూ ఉన్నారు, వారు చక్కగా పరిష్కరించుకుంటూ ఉన్నారు. సో పిల్లలు వారి జీవితాల్లో మనం చూస్తే వారు అక్కడ వారితో ప్రత్యేకపరుచుకుంటా ఉన్నారు. సో అన్ని జనుల మధ్య అంటే వారు తర్వాత అబ్రహాము తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత 12 మంది సంతానం. యాకోబుకు మరొక పేరు ఇశ్రాయేలు. వారు ఇశ్రాయేలు సంతానంగా పిలువబడ్డారు. సో వారు ప్రత్యేకంగా జీవించాలి దేవుని కొరకై. ఎందుకంటే వారికి అర్పణలు ఉన్నాయి, యాచనలు ఉన్నాయి, వారికి దైవ వాక్కులు ఉన్నాయి, అంటే వాక్యము ఉన్నాయి, దేవోక్తులు అంటే వాక్యం ఉంది వారికి. వారు ప్రత్యేకంగా జీవించాలి. అంతేకాని వారిలో కలిసి ఎంతమాత్రం కూడా వారి యొక్క అలవాట్లు, ఆ యొక్క విగ్రహారాధన, ఆ దేవునికి విరుద్ధమైన వాటి విషయంలో వారు దూరంగా జీవించాలి. సో ప్రియులారా, నేడు మనము కూడా సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. సమాజంలో మనం జీవిస్తూ ఉండగా మనల్ని మనం ప్రత్యేకపరుచుకోవాలని. సో అన్య జనులతో మనం సాంగత్యం చేయకూడదు. సాంగత్యం అనగా వారు దేవునికి అసహ్యమైన కార్యాలు చేసే విషయంలో మనం వారికి దూరంగా ఉండాలి. సో కొన్నిసార్లు వారితో మాట్లాడకూడదు అంటే మాట్లాడవచ్చు, తప్పేం లేదు. అలాగే పిల్లల వారితో
మాట్లాడవచ్చు, అలాగే వారి పిల్లలకి వెళ్ళి భోజనాలు చేయొచ్చు. అంత మాత్రమే కాదు, కానీ పిల్లల వారితో కలిసి కొన్ని మనం పని చేయాలంటే లోకంలో వారితో కలిసి పని చేయాలి డిపార్ట్మెంట్లో. సో మనం కలిసి పని చేయవలసిన అవసరత ఉంది. అయితే వారితో సాంగత్యం చేయకూడదంటే ఏదైతే మన పరిశుద్ధమైన జీవితానికి ఆటంకం కలిగిస్తుందో, ఏదైతే మన ఆత్మీయ జీవితానికి డ్యామేజ్ కలుగుతుందో ఆ విషయాల్లో మనం చాలా వివేకం కలిగి, మనము వివేచన కలిగి సాంగత్యం చేసేవారంగా ఉండాలి. సో పిల్లరా, మనల్ని మనం ప్రత్యేకపరుచుకొని ఈ లోకంలో జీవించేవారంగా ఉండాలి. ఎందుకంటే లోకంలో నుంచి మనం వేరుపరచబడ్డాం, మనం ప్రత్యేకంగా పిలువబడ్డాం, సంఘములో చేర్చబడ్డాం. ఎక్లీషియా అంటే వేరుపరచబడటం. పిల్లరా, మనం సంఘంలో చేర్చబడ్డాం. సో మన ప్రత్యేకతని మనం కనపరుచుకునే వారంగా ఉండాలి. లోకంలో మీరు వెలుగు అని దేవుడు తెలియజేశాడు. ఆ వెలుగుని మన జీవితంలో ప్రకాశింప చేస్తూ మన జీవితంలో ముందుకు కొనసాగాలని, ఎంత మాత్రం కూడా ఆ వెలుగు ఆరిపోక ఎప్పుడు నిత్యము ప్రకాశించే వారంగా మన జీవితాలు కాపాడుకోవాలి. సో ఇక్కడ ధర్మశాస్త్రం వినినప్పుడు, దేవుని వాక్యం వినినప్పుడు పిల్లరా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. సో వినిన వెంటనే వారు సరిదిద్దుకున్నారు. సో మన జీవితంలో కూడా దేవుని మాటలు వినడం చాలా శ్రేష్టం. దేవుని వాక్యం మనం వినాలి. విని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉండగా మన జీవితాల్లో పశ్చాత్తాపడి ఆ తప్పు నుంచి సరిదిద్దుకోవాలని. సో ప్రియులారా, మన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. సో మన సంఘాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ప్రియులారా, మనవి డినామినేషన్స్ కాదు, కానీ మనది ఒక సమూహం, గ్రూపు, ఒక సమూహంగా ఉన్నాం. అయితే లోకంలో నుంచి, మత శాఖల్లో నుంచి మనం బయటకు వచ్చినవారు, మనం బాప్టిస్ట్ నుంచి బయటకు వచ్చినవారు అన్నమాట. సో మత శాఖలో నుండి బయటకు వచ్చి మరలా మనం మత శాఖల సంబంధమైన వాటిలోకి, ఆ విషయాల్లోకి వెళ్ళకూడదండి. మనం ప్రత్యేకపరుచుకొని మనం చక్కగా జీవించేవారంగా ఉండాలి. ప్రతి విషయాల్లో ప్రత్యేకత కలిగి, మన మాదిరి కలిగి మన సంఘాలు, మన కుటుంబాలు చక్కగా జీవించడానికి మనం ప్రత్యేకపరుచుకొని మరి ముందుకు కొనసాగాలని. సో రెండవ సమస్య ఏంటంటే, అక్కడే మనం చదువుకుందాం 4 నుంచి 7 వచనాల్లో, ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వం కలుగు చేసుకొని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజల్లో 10వ భాగమును, కొత్త ద్రాక్షారసమును లేవీలకును, గాయకులకును, ద్వార పాలకులకును ఏర్పడిన నూనెను, యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వవచ్చు స్థలములనొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధం చేసి ఉండెను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజునొద్ద సెలవు ఉంచుకొని. పిల్లరా, ఇక్కడ రెండవ సమస్య మనం ఆలోచన చేయగలిగితే దాదాపుగా 4 నుంచి 9వ వచనం వరకు అక్కడ ఒక గొప్ప సమస్య ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నామని. సో ఎన్నడూ కూడా మరి అక్కడున్న అన్యజనులతో సంబంధం పెట్టుకోకూడదు, కానీ మరలా సంబంధం పెట్టుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎవరంట బంధుత్వం ఏర్పాటు చేసుకుంది? ఇక్కడ ఎల్యాషీబు అని. ఎవరు ఎల్యాషీబు అంటే పిల్లరా, యాజకుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఎల్యాషీబు అనే వ్యక్తి యాజకుడు ప్రజల్ని ఒక మంచి మాదిరిలో నడిపించాలి, అలాగే ప్రజల్ని దేవుని వైపు తిప్పాలి. యాజకుడు అనగా ప్రజల పక్షాన దేవుని దగ్గరికి వచ్చి అర్పణలు అర్పించేవాడు అన్నమాట. పిల్లరా, అటువంటి యాజకుడు ప్రజల్ని సంస్కరణ చేయవలసిన వ్యక్తి. ప్రజల పాపాలు అక్కడ వారి చేతులు ఆ బలి పశువు మీద పెట్టి ఆ పాపాలు కడిగి వేయవలసిన బాధ్యత, అంటే కడిగి వేయించవలసిన బాధ్యత యాజకుని మీద ఉందన్నమాట.
సో అలాంటి వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంట? ఎవరితో సంబంధం పెట్టుకుంటా ఉన్నాడు? టోబియాతో సంబంధం పెట్టుకుంటా ఉన్నాడు. ఇలా ఆలోచించండి, ఇంతకీ టోబియా ఎవరు? మనం చెప్పుకుంటూ వస్తాం అన్నమాట. టోబియా, సన్బల్లటు, గేషము, వీరు ముగ్గురు ప్రియులారా నెహెమ్యా పనిచేస్తూ ఉండగా, ప్రజలు పనిచేస్తూ ఉండగా ఆటంకపరిచిన వారు. సో వీరు సాతానుకు సాదృశ్యంగా ఉన్నవారు. సాతానుకు సాదృశ్యంగా ఉండి నిరంతరము పనిని అడ్డుకున్నవారు, నిరంతరము పనిని ఆటంకపరిచిన వారు. ప్రియులారా అలాంటి వారితో అంటే శత్రువులతో సంబంధం పెట్టుకున్నారు. సో అలాంటి పరిస్థితుల మధ్య నెహెమ్యా లేడనమాట. నెహెమ్యాకి బాధ్యతల వల్ల ఆయన మంచి అధికారి, గిన్నె అందించే వ్యక్తి, అలాగే యెరూషలేము ప్రాంతానికి ఒక గవర్నర్గా ఏర్పాటు చేయబడి అతడు ఆ పనిని చేయడానికి వచ్చాడనమాట. సో తన ఆ టయానికి ఆ వ్యక్తి రిటర్న్ అయ్యి వెళ్ళినట్లు మనం చూస్తాం. అలాంటి పరిస్థితుల మధ్య వీరు సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియులారా శత్రువుతో సంబంధం పెట్టుకొని జీవిస్తున్న వ్యక్తిగా ఉన్నారు. సో నాయకుడే ఏం చేశాడు? శత్రువుతో సంబంధం పెట్టుకున్నట్లుగా మనం ఆలోచన చేస్తాం. ప్రియులారా ఇంక అంత మాత్రమే కాదు, కానీ మరొక స్టెప్ ఫార్వర్డ్ అక్కడ మనం గమనించగలిగితే ఏం చేశాడు? దేవాలయములోకి అన్నిలో ప్రవేశం లేదన్నమాట. అక్కడ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆ తర్వాత ఆవరణం, వీరు యాజకులు మాత్రమే అక్కడికి వాళ్ళు రీచ్ అవ్వాలని. తర్వాత నెక్స్ట్ కోర్టు ఉంటుంది అన్నమాట. ఆ నెక్స్ట్ కోర్టులో ఇశ్రాయేలు జనాంగం వారందరూ ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట, అంటే ద్వారం వెలుపల. ఆ తర్వాత నెక్స్ట్ కోర్టు ఉంటుంది, అంటే సొలొమోను కట్టిన దేవాలయం. ఆ తర్వాత అన్యజనులు అక్కడ దేవాలయం రావడానికి నెక్స్ట్ కోర్టులో నెక్స్ట్ సర్కిల్లో రావడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళరా ఇక్కడ ఎలీషా ఏం చేశారంటే దేవాలయానికి ఆనుకొని అక్కడున్న గదిలో, దేవాలయానికి ఆనుకొని ఉన్న గదిలో అక్కడున్న ప్రజలు అర్పణలు వాటన్నిటిని తీసుకొచ్చినప్పుడు ఆ అర్పణలు వాటికి సంబంధించిన ఆ లిస్ట్ ఇచ్చాడు అనమాట. వాటన్నిటిని అక్కడ భద్రపరిచేవారు. సో ఇక్కడ ఆ బంధుత్వ ప్రీతితో ఏం చేశాడంటే వాటన్నిటిని శుభ్రం చేయించి ఒక గొప్ప గది కట్టించాడు అనమాట. ఎవరికి? శత్రువుకి. ఇలా ఆలోచన చేయండి. ఇక్కడ టోబియాకి అక్కడ ఒక గదిలో ఒక గెస్ట్ హౌస్గా మందిర స్థలాన్ని ఒక గెస్ట్ హౌస్గా ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. సో పిల్లలు ఎంతగా ఇక్కడ అతడు ఆ వ్యక్తులు దిగజారిపోయారో మనం చూస్తాం. పిల్లల పవిత్ర మందిరాన్ని పవిత్రంగా కాపాడవలసిన వ్యక్తులు. సో అన్ని జనులైన టోబియా వాళ్ళని మందిరంలో తీసుకుని వచ్చి అక్కడ ఆ నివాసాన్ని ఏర్పాటు చేసినట్లు మనం చూస్తా ఉన్నాం. సో నెహెమ్యా వచ్చి ఏం చేశాడంట? మనం చదువుకుంటే 6 నుంచి 9 వచనాల్లో, ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. చూడండి. సో యెరూషలేములో నెహెమ్యా ఉన్నప్పుడు రివైవల్ తీసుకొని వచ్చాడు అనమాట, ఉజ్జీవాన్ని తీసుకొచ్చి దేవుని వాక్యాన్ని ఎజ్రా ద్వారా అలాగే నెహెమ్యా ద్వారా వారికి తెలియజేసినప్పుడు వారి జీవితాలు మార్చుకున్నారు, వారి జీవితాలు సరిదిద్దుకున్నారు. ఎప్పుడైతే జీవితాలు సరిదిద్దుకుంటారో దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనం ఎక్కడైతే మిస్టేక్ చేస్తా ఉన్నాం, ఎక్కడైతే మనము దేవుని వాక్యానికి ప్యానల్గా వెళ్ళట్లేదు, అప్పుడు మనం వెంటనే మన జీవితాల్లో మనకు తెలిసినప్పుడు మన మనస్సు నొప్పిస్తూ ఉన్నప్పుడు సరిదిద్దుకోవాలి. వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్స్. ఎప్పుడైతే మన జీవితంలో మనము కరెక్ట్ చేసుకుంటామో అప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిలో ఉజ్జీవం అనేది వస్తుంది. సో ఎప్పుడైతే ప్రతి ఒక్క వ్యక్తిలో ఉజ్జీవం వస్తుందో సమాజం అంతా ఉజ్జీవంతో రగిలించబడతారు, సంఘం అంతా ఉజ్జీవంతో రగిలించబడతారు. సో ఉజ్జీవంతో రగిలింపబడిన సమాజం మనలో ఏమైందండి? చూస్తే పిల్లరా ఒక్కసారిగా సతికిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి పరిస్థితులు అంటే నెహెమ్యా ఉన్నప్పుడేమో వారు చక్కగా జీవిస్తూ ఉన్నారు. నెహెమ్యా వెళ్ళిన తర్వాత మరలా యథావిధిగా వారి జీవితాలు కొనసాగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో నెహెమ్యా దానిని మరలా వచ్చి ఆ సమస్యను సంస్కరించిన వ్యక్తిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో
యెరూషలేమునకు వచ్చి ఎలీయాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి. వీళ్ళని గమనించండి, ఏం చేశాడంట? బహుగా దుఃఖపడి. సో బహుగా దుఃఖపడవలసిన యాజకుడు, సమాజాన్ని పురికొల్పవలసిన యాజకుడు, ప్రియులారా అక్కడ మనం చూస్తే అక్కడ ఎంత మాత్రం కూడా ఆ దుఃఖము లేదు. కానీ నాయకుడిగా, అంటే ఆత్మీయ నాయకుడిగా నెహెమ్యా దుఃఖపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియులారా, మన జీవితంలో దేవుని మందిరము పాడైపోతూ ఉండగా, దేవుని నేడు సార్వత్రిక సంఘములో స్థానిక సంఘాలు పాడైపోతూ ఉండగా, ప్రియులారా సాతాను సంఘాల మీద పడి అనేక విధాలుగా కుటుంబాలని పాడు చేస్తూ ఉండగా మనం ఏం చేయాలి? ఆనందించాలా, సంతోషించాలా? కాదండి, దుఃఖపడి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ప్రియులారా బహుగా దుఃఖపడి హృదయాన్ని నడుచుకుంటా. కొన్నిసార్లు కొంతమంది పెద్దవారిని, ఆత్మీయ నాయకుల్ని వారిని సందర్శించినప్పుడు వారు ఎంతో దుఃఖాన్ని తెలియజేస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే ఏడున్న సమాజంలో సంఘాలు ఎంతో దేవుని దృష్టికి వేరుగా వెళ్ళిపోతా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల మధ్య దుఃఖాన్ని తెలియజేస్తాం. సో మన జీవితంలో కూడా ఆ విధంగా దుఃఖపడి సంఘక్షేమం కొరకై ప్రయాసపడే వారంగా ఉండాలి. సో ఇక్కడ సామాగ్రి అంతగా అవతలకు పారవేసి, చూడండి నెహెమ్యా ఎంత అక్కడ వాస్తవానికి ఎలీయాషీబు అనే వ్యక్తి చాలా ప్రామినెంట్ పర్సన్ అన్నమాట. సో ఇశ్రాయేలు ప్రజల మధ్య ప్రధాన యాజకుడు చాలా ప్రామినెంట్ పర్సన్. కానీ వీళ్ళరా తన అధికారాన్ని కూడా ధిక్కరించి నెహెమ్యా వెళ్ళి అక్కడ కాన్సక్రేషన్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ సామాన్లు పారవేసి గదులన్నీ శుభ్రం చేయడానికి ఆజ్ఞాపింపగా వారు అలాగూ చేసేది. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సాంబ్రాన్ని నేను అక్కడికి మరలా తెప్పించింది. సో యాస్టీస్గా ఏవైతే తీసివేసి వాటిని గెస్ట్ హౌస్గా ఏర్పాటు చేశారో వాటన్నిటినీ శుభ్రపరిచి ఆ వ్యక్తిని బయటకు పారదోలి అక్కడ మరలా ఏవైతే మందిర సంబంధమైన అర్పణలు మళ్ళీ అక్కడ తీసుకుని వచ్చి పెట్టినట్లు చూస్తూ ఉన్నాం. సో మొట్టమొదటి సమస్య, తమను తాము ప్రత్యేకపరుచుకున్నారు, వారే తమను తాము ప్రత్యేకపరుచుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. రెండవ సమస్యని ఎవరు ప్రత్యేకపరిచారు అంటే మనం గమనించగలిగితే, రెండవ సమస్యను నెహెమ్యా వాటిని పరిష్కరించినట్లు మనం ఆలోచన చేయగలమా? నెహెమ్యా వాటిని పరిష్కరించారు. సో మన జీవితాల్లో కూడా పిల్లరా మనం గమనించగలిగితే నెహెమ్యా ఇన్ని పనులు చేసి కూడా అక్కడ ఏమంటా ఉన్నాడు? 14 వచనం చదువుకుందాం. సో ఇన్ని పనులు చేసి మనమైతే ఎంతో నేను అది చేశాను, ఇది చేశాను అని మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ నెహెమ్యా అంటా ఉన్నాడు, ఏమని అంట? 14 వచనం, నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారములు జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరవకుండము. దేవునికి చెప్పుకుంటా ఉన్నాడు అన్నమాట. సో నేను చేసిన పనికి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను చేసిన ఉపకారములను మరవద్దయా అని తెలియజేస్తా ఉన్నాడు. సో దేవుని దగ్గర మెప్పు కోరుకుంటా ఉన్నాడు, రిజల్ట్ దేవుని దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నాడు అన్నమాట. సో ప్రియులారా, కొన్నిసార్లు మనం చేసే పని, ఒకవేళ నువ్వు చేసే పని ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు గుర్తించేవాడు ఉన్నాడు. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే పరిచర్య, నువ్వు పడే ప్రయాస దేవుడు గుర్తుంచుకొని దానికి తగిన కాలం ముందు ఆయన రిజల్ట్ అనుగ్రహించాడు, ఫలితాన్ని అనుగ్రహించాడు, బహుమానాన్ని అనుగ్రహించేవాడు, ఆయన ఫలితాన్ని అనుగ్రహించేవాడు. అంతేకాని అందుకే దేవుని వాక్యంలో కూడా ప్రభునందు ప్రయాస వ్యర్థం కాదు. సో ప్రియులారా, మనం చేసే మంచి పరిచయం, మనం చేసే సంస్కరణలు దేవుడు ఖచ్చితంగా వాటికి మంచి ప్రతిఫలం అనుగ్రహించేవాడు. మూడవ సమస్యను కూడా మనం టైం లేదు కాబట్టి త్వరగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. 10 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటే, మరియు లేవీయులకు రావాల్సిన పాళ్ళు వారికి అందకపోవడం చేత సేవ చేయు లేవీయులను, గాయకులను తమ పొలములకు పారిపోయినని తెలుసుకొని, సోప్రియులరా మీరు ఎలా ఉన్నారంటే, వారు లేవీయులకు ఇవ్వాల్సిన భాగాలు ఇక్కడ ఇవ్వట్లేదని మనం గమనించగలమండి. సేవ చేయడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని
సో వారు ఎంతకాలం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో వారు వేచి వారు ఎక్కడికి వెళ్ళిపోయారంట, పారిపోయారని మనం చూస్తూ ఉన్నాం. సో ఆర్థిక అవస్థలు పారిపోవడానికి కారణమవుతాయన్నమాట. సో ప్రియులరా, అక్కడ యాజకులని లేవీయులని పోషించవలసిన బాధ్యత మిగిలిన 11 గోత్రికులు అన్నమాట. సో వారికి స్వాస్థ్యము లేదు. దేవుడు అన్నాడు, నేనే మీ స్వాస్థ్యం అన్నాడు. సో ప్రియులరా, దేవుని మీద ఆధారపడి వారు సేవ చేయాలి. ఆ 11 గోత్రికులు వారిచ్చే దశంభాగాలు తీసుకొని వారు సేవ చేయాలి. సో ఇవ్వవలసిన ఈవులు వారు ఇవ్వలేకపోవడం ద్వారా, సో మేమైతే ఇస్తాము అని వారు శపథాలు చేశారు ముందున్న అధ్యాయంలో. కానీ ఎప్పుడైతే నెహెమ్యా వెళ్ళిపోయాడో ఆ శపథాలు మర్చిపోయారు. వెంటనే వారు, ఎందుకంటే వారి గురించి రాయబడిందన్నమాట, దే వార్ స్టిఫ్ నెక్డ్ పీపుల్, వారు మెడవంచని జనాంగం అని ఇశ్రాయేలు గురించి రాయబడింది. సో పిల్లరా, వారు మెడవంచని ప్రజలు అన్నమాట. సో అప్పటికప్పటికి వారు పశ్చాత్తాపడతారు, దేవుని దగ్గరికి వస్తారు. ఆ తర్వాత మంచి దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకుంటారు. మరలా రొటీన్గా మరలా తప్పు చేస్తారు, పాపం చేస్తారు, మరలా అదే రీతిగా వారి జీవితాల్లో ఉంటుంది. సో ప్రియులరా చూడండి, వారు ఇవ్వకపోవడం చేత లేవీయులు పొలాలకి పారిపోవలసిన పరిస్థితి వచ్చినాయి. సో ప్రియులరా, మన జీవితాల్లో కూడా నిజంగా నేటి స్థానిక సంఘాల్లో కూడా, నేటి సమాజంలో స్థానిక సంఘాల్లో పోషించవలసిన బాధ్యత, అంటే దేవునికి దశమాగలని క్రొత్త నిబంధనలో లేదు, కానీ దశమాగం గురించి చెప్పదు. కానీ వర్ధిలని కొలది మనము దేవుని సంఘానికి ఇచ్చే వారంగా ఉండాలి. సో ఉపదేశించువాడు, ఉపదేశం పొందువాడు ఉపదేశించడానికి శ్రేష్టమైన భాగాలు ఇవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తాం. పెద్దల గురించి కూడా ఎవరైతే విశేషంగా వాక్యమందు చక్కగా, అంటే వృత్తిరీత్యా ఏమి లేక దేవుని సేవ చేసే పెద్దలు ఉన్నారు అనేటి సంఘాల్లో. సో అలాంటి వారికి విశేషంగా వాక్యము చేత సంఘాన్ని పోషించే పెద్దలు ఉన్నారు, వారికి కూడా సంఘం పోషించాలని దేవుని వాక్యం సెలవిస్తాం. సో ప్రియులరా, సంఘం సేవకులకు ఏ కొనువు లేకుండా చూడాలని దేవుని వాక్యంలో తెలియచేయబడతా ఉన్నాయి. సో దేవుడి కృపను బట్టి నా జీవితంలో చక్కగా మరి దర్యా స్థానిక సంఘం నేను వచ్చిన కాడి నుంచి ఎంతో నన్ను బలపరుస్తూ చక్కగా ప్రతి విషయంలో సహాయం చేస్తూ ముందుకు కొనసాగుతాం. సో ఇబ్బంది లేకుండా చక్కగా దేవుని పని చేయడానికి మరి ఎంతో నాకు అవకాశం దొరుకుతూ ఉందన్నమాట. సో ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు వాటి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు సేవ అనేది చక్కగా కొనసాగించడం అనేది చాలా కష్టంతో వారు పారిపోవడానికి కారణం అదే. సో ప్రియులరా, దేవుని యొక్క కృపను బట్టి చక్కగా దేవుని సంఘములో అలాగే వెలుపల సంఘాల్లో పనిచేయడానికి మరి చక్కగా దేవుడు కృపను అనుగ్రహిస్తూ ఉన్నాను. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను, అలాగే సంఘానికి థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను. సో ప్రియులరా, ఇక్కడ లేవీయులకి మరి అటువంటి సమస్య ఉన్నప్పుడు అక్కడ ఉన్న నెహెమ్యా ఏం చేస్తూ ఉన్నాడు? 12వ వచనం 13వ వచనంలో, అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షరస తైలములను 10వ భాగమును ఖజానాలోకి తెచ్చిరి. నమ్మకము గల మనుషులను ఆ పేరు పొందిన షెలెమియా అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయను ఖజానా మీద నేను కాపరులుగా నియమించితిని. సో పిల్లరా, ఇక్కడ మనం గమనించగలిగితే అక్కడ 12, 13 వచనాల్లో అక్కడ మనల్ని సంస్కరణ చేసి వారిని చక్కగా వారి స్థానంలో ఉంచినట్లు మనం గమనించగలమని. సో ఇక్కడ 3వ సమస్య మనం ఆలోచించగలుగుతా ఉన్నాం. ఏంటంటే 3వ సమస్య, లేవీయులకు ఇవ్వవలసినవి ఇవ్వలేకపోతా ఉన్నాం. సో తద్వారా మరలా వారందరినీ సరిదిద్ది వారిని చక్కగా పరిచర్యలో నిలబెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నామని. సో ప్రియుల, అటువంటి నెహెమ్యా లాంటి నాయకులు కావాలండి నేటి సమాజంలో. చాలామంది దైవజనులు ప్రారంభంలో చక్కగా సేవకు వచ్చారు, కానీ ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు బట్టి చాలామంది వెనుక తిరిగిన వారుగా ఉన్నారండి. సో బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ నీడ్స్, దానివల్ల దేవుని వైపు చూచి ఓపికతో కొనసాగవలసిన వారు వెనక్కి తిరిగిన వారు లేకపోలేదు.
సో అలాగా నెహెమ్యా వలె సరిదిద్ది సంఘాల్లో చక్కగా బలపరిచేవారు కావాలి. సో ఎప్పుడైతే ఆ సమస్యలు గుండా వెళ్తూ ఉందో ఆ సంఘం అది చక్కగా బలపరిచేవారు నేటి సంఘాల్లో ఉండాలని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. సో 4వ సమస్య మనం ఆలోచించగలిగితే 15 నుంచి 22 వచనాల్లో జస్ట్ అలా మనం చూద్దాం, టైలేదు కాబట్టి. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు గింజల తొట్లను పోయుటయు గాడిదల మీద బరువులు మోపుటయు ద్రాక్ష రసము ద్రాక్ష పండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకుని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించుతుంది. 3వ సమస్య ఏంటి చెప్పండి? ఏంటంటే విశ్రాంతి దినాన్ని వారు ఆచరించకుండా ఆ విశ్రాంతి దినములో వారు పనులు చేస్తూ ఉన్నారన్నమాట. విశ్రాంతి దినాల్లో వారు వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. సో ప్రియులారా, విశ్రాంతి దినాన్ని ఆచరిస్తాం అని శపథాలు చేశారు. కానీ ప్రియులారా, నెహెమ్యా ఉండినప్పుడు కూడా, నెహెమ్యా వచ్చిన తర్వాత కూడా వారు ఏం చేస్తూ ఉన్నారంట? విశ్రాంతి దినాన్ని వారు ఆచరించకుండా విశ్రాంతి దినములో వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. సో దేవుడు వారికి విశ్రాంతి దినాన్ని అనుగ్రహించాడు. సో 6 దినాలు దేవుడు కూడా 6 దినాలు సృష్టించేసి 7వ దినమున విశ్రమించెను అని ఉందన్నమాట. దేవుని ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో ఒకటి విశ్రాంతి దినం. సో విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి అనక రెస్ట్ అనమాట. సో ప్రియులారా, మనము రోజులు 8 గంటలు మనం రెస్ట్ తీసుకుంటాం అన్నమాట. సో వారానికి కూడా ఒకరోజు విశ్రాంతి ఇశ్రాయేలు ప్రజలు తీసుకోవాలి. అందుకే శనివారం వారికి విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినాన వారు ఏ పని చేయకూడదు, ఏ వ్యాపారం చేయకూడదు. వారి కుటుంబాలతో మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడాలి, ధర్మశాస్త్రం కూర్చొని చదివి పిల్లలకు వినిపించాలి. సో దేవునితో సంబంధం కలిగి ఆ దినంన చాలా ప్రశాంతంగా వారు గడపాలని. సో రెస్ట్ అనేది చాలా మానవునికి అవసరం. సో దినములో రెస్ట్ మాత్రమే కాదు, కానీ ఆ వారములో కూడా ఒక రెస్ట్, ఒక దినము రెస్ట్ అనేది చాలా అవసరం అని. సో ప్రియులారా, పని చేయవలసిన సమయంలో పని చేయాలి, అలాగే రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో రెస్ట్ తీసుకోవాలి. సో ప్రియులారా, అక్కడ ఆ రెస్ట్ అనేది మన జీవితాలకి చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. రెస్ట్ తీసుకుంటే ఆ రెస్ట్లెస్ జీవితం చాలా డిప్రెషన్ నడిపిస్తుంది అన్నమాట. సో రెస్ట్ లేకుండా, అంటే విశ్రాంతి లేకుండా, విరామం లేకుండా పనిచేసేవారు ఉంటారన్నమాట. డే అండ్ నైట్ వర్క్ చేసేవారు. సో వారు చాలా అనారోగ్యానికి గురి అవుతారు. అలాగే ఆ తర్వాత మానసికమైన ఒత్తిడికి లోనైపోతారు. ఆ తర్వాత వారు డిప్రెషన్కి పిల్లరా కృంగిపోతారు అన్నమాట. వారి జీవితాలు చాలామందికి బీపీలు కారణం సరైన విశ్రాంతి లేకపోవడం ద్వారా అన్నమాట. సరైన నెమ్మది, జీవితంలో నెమ్మది లేకపోవడం. సో ఆ విధంగా వారు రెస్ట్ తీసుకోవాలి. ఆ విశ్రాంతి దినాన్ని వారు ఆచరించకుండా వారు జీవిస్తూ ఉన్నారు. సో పిల్లరా, విశ్రాంతి దినం చాలా ప్రాముఖ్యమైనది. సో అది మనకి ప్రభు దినంగా, ఆ విశ్రాంతి దినం మనకి ప్రభు దినంగా ఉంది. ఆదివారం చక్కగా ప్రభుని ఆరాధించే భాగ్యం ఆ విశ్రాంతి దినములో ఆ పనులన్నీ పక్కన పెట్టి చక్కగా ప్రభుతో మనం గడిపి, మనం చక్కగా పిల్లలతో, కుటుంబంతో ఆ దినం చాలా మనం చక్కగా టైం స్పెండ్ చేయడానికి దేవుడు అనుగ్రహించారు. చక్కగా దాన్ని యూటిలైజ్ చేసుకుందాం. విశ్రాంతి దినాన్ని ప్రభు దినంగా మార్చినప్పుడు చక్కగా దాన్ని ఉపయోగించేవారుగా ఉంటాం. సో దానిని కూడా నెహెమ్యా దాన్ని సరిదిద్దినట్లు మనం ఆలోచన చేయగలమండి. సో వీరైతే రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలైతే ఆ విశ్రాంతి దినాన్ని ఎప్పుడైతే నెహెమ్యా గద్దించాడో వారు స్టాప్ చేశారన్నమాట. కానీ అక్కడ ఎప్పుడైతే మీరు రెస్ట్ తీసుకున్నారో వేరే వ్యాపారస్తులు ఎవరు వచ్చారు? తూరు దేశం నుంచి వచ్చారనమాట. 16వ వచనంలో చదువుకుంటే ఆ తూరు దేశం నుండి వచ్చి ఆ వ్యాపారం చేస్తూ ఉన్నారనమాట. అంటే ఎప్పుడైతే ఇక్కడ విశ్రాంతి తీసుకొని వీళ్ళు ప్రశాంతంగా ఉన్నారో అప్పుడు అలాంటి సమయంలో ఆ సిచ్యువేషన్ వాళ్ళు చూసుకొని తూరు దేశం నుండి చేపలు పట్టుకొచ్చారనమాట. చేపలు అంటే ఇప్పుడు విశ్రాంతి దిన రెస్ట్ తీసుకునే సమయంలో సహజంగా ఆదివారం కూడా ముక్కలేది ముద్ద దిగని రోజున అనమాట.
సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు చేపలు పట్టుకొని వస్తే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పిల్లలు గమనించగలిగితే ఆ విశ్రాంతి దినాన్ని పక్కన పెట్టి అక్కడికి వచ్చి ఆ వ్యాపారాల్లో, ఆ పనుల్లో, ఆ వస్తువులు కొనే విషయంలో, ఎందుకంటే వారు మరిన్ని ఇతర వస్తువులు కూడా చేపలు మొదలైన నానావిధ వస్తువులు తెచ్చి అమ్ముతుండేది అని మనం చూస్తా ఉన్నాం. సో అలాంటి సమయంలో కూడా వారు నిర్లక్ష్య పెట్టారు. సో నెహెమ్యా ఆ ద్వారాల దగ్గర కూర్చొని ఆ ద్వారాల్ని క్లోజ్ చేశారు. విశ్రాంతి దినము సమయంలో అక్కడ ఉన్న గేట్ని క్లోజ్ చేయించారు అనమాట. వాళ్ళు వ్యాపారస్తులు ఏం చేస్తూ ఉన్నారంటే గేట్ క్లోజ్ చేసినా కూడా వారు ఆ గేట్ దగ్గర ఎప్పుడు తెరుస్తారా అని కాసుకొని కూర్చున్నారు అన్నమాట. చూడండి పిల్లరా, ఎంత అంటే సాతాను ఎంత ఆ ప్రజల్ని తప్పుద్రోవ పట్టడానికి ఎంత వేచి ఉంటాడో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో అవకాశం కొరకు ఎంత ఎదురు చూస్తాడో వాడు సాతాను. సో అక్కడ ద్వారం దగ్గర కూర్చొని ఆ విశ్రాంతి దినాన్ని పాడు చేయాలని, వారు దేవునితో గడిపే సంబంధాన్ని బ్రేక్ చేయాలని ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. సో నేటి సమాజంలో కూడా, స్థానిక సంఘాల్లో కూడా ఆదివారం విడి రోజుల్లో శనివారం 400 ఇచ్చే కూలి 600 ఇస్తున్నారని చెప్పారనుకో, అయిపోయా ఆరాధన. ఆదివారం ఇంకా చర్చికి రావడం ఉండదు అన్నమాట. సో పిల్లరా, ఆ రోజుల్లో మనం ఎట్లా ఉంటామో ఒకసారి ఆలోచన చేయాలి. సో దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇస్తూ చక్కగా దేవుని దగ్గర మనం గడిపే వారంగా ఉండాలి. అంతేకాని ఎంత మాత్రం కూడా మన అవసరాల నిమిత్తం మన అవసరాలన్నీ ఆయన తీర్చేవాడు. ఒక్కరోజు దేవునితో టైం స్పెండ్ చేసినప్పుడు దేవుడు మన సహాయం చేసేవాడు, మన అవసరం తీర్చేవాడు. ఆ మాట మనం చదువుకుంటే చివరి మాట చదువుకుందాం. మరి ఎలా ఉన్నారంట ఆ పరిస్థితుల మధ్య 19 వచ్చినాం. మరి విశ్రాంతి దినమున చివరి మాట చదువుకుందాం. 20-21 వర్తకులను నానా విధములైన వస్తువులను అమ్మవారిని 1-2 మార్లు యెరూషలేములో అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని, మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకుంటారే? మీరు ఇంకొకసారి ఇలాగ చేసినారా మిమ్మను పట్టుకొందునని చెప్పి తిని, అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. సో అక్కడ ఉన్న వారిని ఎవరైతే ప్రజల్ని ఆటంకపరుస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారో వారిని తరిమినట్లు మనం చూస్తూ ఉన్నాము. సో పిల్లరా, పట్టుకొందును అంటే దెబ్బలు పడతాయి. సో ఎవరైనా ఇక్కడికి వచ్చారంటే అక్కడ గేటు దగ్గర నిలబడి ప్రజల్ని ఇబ్బంది చేశారంటే పట్టుకొందును అనే పదానికి మరొక ఆలోచన ఏంటంటే, మరొక అర్థం ఏంటంటే వాళ్ళని మరణానికి అప్పగిస్తాం అని మరొక అర్థం ఉందన్నమాట. సో ఇంకోసారి ఇక్కడ నిలబడితే మిమ్మల్ని మరణానికి అప్పగిస్తాం అని నెహెమ్యా వారిని గద్దించినవాడుగా ఉన్నాడు. చూడండి, నెహెమ్యా ఎంత ప్రజల్ని సంస్కరిస్తూ ఉన్నాడో, అలాగే అన్ని జనులు పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండగా వారిని కూడా గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. సో కొన్నిసార్లు దేవుని ప్రజలైన మనల్ని కొంతమంది అన్ని జనులు దేవుని సన్నిధికి రాకుండా అడ్డుపడేవారిని మనం తెలుసుకొని పిల్లరా దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ముందుకు వచ్చేవారుగా ఉండాలి. వారి మాటలు లక్ష్యపెట్టగా దేవుని పట్ల మనం మంచి కృతజ్ఞత కలిగి జీవించేవారంగా ఉండాలి. చివరి సమస్య కూడా మనం చదువుకుందాం. 22వ వచనంలో, అప్పుడు తమను తాము పవిత్రపరచుకునవలననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకునవలననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించుకుని, నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయం చొప్పున నన్ను రక్షించుము. పిల్లరా, ఇక్కడ నెహెమ్యా 4వ సమస్యలోనే వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఏమని? నన్ను జ్ఞాపకం ఉంచుకో, నీ కృప చేత నన్ను రక్షించు. సో ఇక్కడ శత్రువులని పారదోలడం అంటే సామాన్యమైన విషయం కాదన్నమాట. అలాంటి పరిస్థితుల మధ్య నెహెమ్యా కొంత భయం అనేది తన హృదయంలో ఉన్నట్టుగా మనం ఆలోచన చేయాలి. సో నన్ను రక్షించును దేవా, నా దేవా, ఇందును కూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని, పిల్లరా జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేస్తా ఉన్నాను, నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తా ఉన్నాను. అది కూడా దేవుని యొక్క కృప మీద నెహెమ్యా ఆధారపడుతూ ఉన్నాడు. సో రివైవల్ తీసుకురావాలంటే, సంస్కరణ చేయాలంటే ప్రియులరా అది చాలా ఛాలెంజ్తో కూడిందనమాట. సో నెహెమ్యా అక్కడ ఉన్న వారిని
సంస్కరిస్తున్నాడంటే మామూలు విషయం కాదన్నమాట. కొంతమంది విని సరిదిద్దుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది విని వ్యతిరేకించేవారు ఉంటారు, దాడి చేసేవారు ఉంటారు. సో అలాంటి పరిస్థితుల మధ్య నెహెమ్యా భయపడక చక్కగా పనిని కొనసాగించిన వాడుగా ఉన్నాడు. దేవుని మీద ఆధారపడి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను చేసే పనికి పరిచర్యకు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను రక్షించు అని ప్రభు దగ్గర అప్పగిస్తా ఉన్నాడు. సో రక్షించువాడు ఆయనే. సో ప్రియులారా 23 నుంచి 31వ అధ్యాయం 31వ వచనం వరకు అన్య వివాహాలు నిషేధంగా మనం గమనించగలమని. సో మరొక సంస్కరణ తీసుకొస్తా ఉన్నాడు. ఆ మాట చదువుకొని మనం త్వరగా ముగించుకుందాం. ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకుని కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారుల్లో సగం మంది అష్టోదు భాష మాట్లాడేవారు. వారు ఆయా భాషలు మాట్లాడేవారు కానీ యూదుల భాష వారిలో ఎవరికి రాదు. సో ప్రియులారా గమనించండి, అక్కడ అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకునేది. ఎవరితో అయితే సంబంధం పెట్టుకోకూడదు అక్కడ వారితో సంబంధం పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడున్న నెహెమ్యా, వారి దగ్గరికి నెహెమ్యా వచ్చినప్పుడు వారు ఏం మాట్లాడుతూ ఉన్నారంట? అష్టోదు భాష మాట్లాడుతూ ఉన్నారు అన్నమాట. ఏ అబ్బాయి బాగున్నారా అంటే వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నా అష్టోదు భాష మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రియులారా గమనించండి, వారు ఎవరితో అయితే పెట్టుకోకూడని సంబంధాలు అన్య జనులతో సంబంధాలు పెట్టుకున్నారో తద్వారా వారి పిల్లలు కూడా నష్టపోయినట్లుగా మనం చూస్తాం. మంచిది, వేరే భాషలు మాట్లాడటం తప్పు కాదు, కానీ ఆ హీబ్రూ భాష మాట్లాడకపోవడం చాలా తప్పు అన్నమాట. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది హీబ్రూలో ఉంది. సో వారు అష్టోదు భాష మాట్లాడటం తప్పు కాదు, కానీ హీబ్రూ భాష మర్చిపోవడం అనేది తప్పు అన్నమాట. సో ప్రియులారా వారి జీవితాలు, వారి పిల్లలు ఏమైనంటే వారు చేసిన తప్పటి పనికి మరి ఏమయ్యారు? పిల్లలు బలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో కొన్నిసార్లు ఇక్కడ వివాహాల సంబంధమైన సంస్కరణలు మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియులారా స్థానిక సంఘాల్లో మనం చక్కగా మంచి సంబంధాలు కలిగి ఉండాలండి. అంటే క్రైస్తవులుగా మనం ఫస్ట్ జనరేషన్ కానీ సెకండ్ జనరేషన్ క్రైస్తవులు కానీ సో థర్డ్ జనరేషన్లో ఉన్నప్పుడు కూడా పిల్లరా మనలో మార్పు రావట్లేదు అనమాట. సో కులానికి, హోదాకి, డబ్బుకి ఇచ్చిన ప్రాముఖ్యత ఆత్మీయ జీవితానికి ఇవ్వలేకపోతున్న వివాహ విషయాలు. సో చాలా సిగ్గుచేయడం అనమాట. పిల్లరా మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన వివాహాలు జరిగితే మంచి మన ఫ్రూట్ని నేటి సంఘాల్లో మనం చూడగలమాట. సో పిల్లల వారి వివాహాల విషయాల్లో వారు పిల్లలు ఫెయిల్ అయిపోయారు. ఆ తర్వాత పిల్లలు కూడా అష్టోదు భాష మాట్లాడినట్లుగా మనం చూస్తాం. సో మనం సరైన నిర్ణయాలు మన కుటుంబాల్లో మనం తీసుకోకపోతే, ఆత్మ సంబంధంగా మన కుటుంబాలు కట్టుకోకపోతే పిల్లల మనము మంచి రిజల్ట్ అనేది మనం పొందుకోలేమన్నమాట. మన పిల్లల జీవితాల్లో ఆ త్యాగాలు మనం చూడలేము. సో పిల్లల మన పిల్లలకు చక్కగా మన మంచి నడవడికను, మంచి దైవ సంబంధమైన విషయాలను మనం నేర్పిస్తూ ముందుకు కొనసాగే వారంగా ఉన్నాం. సో అక్కడ మనం గమనించగలిగితే చాలామంది అనుకుంటారనమాట, ఏమనంటే ఏముందిలే మా ఇంటి దగ్గరకు వచ్చి మార్చుకుంటాంలే అని మనం ఆలోచన చేస్తాం. కానీ చాలా ప్రమాదానికి దారితీస్తారన్నమాట. సో సొలొమోను కంటే మనం జ్ఞానులుమా? సొలొమోను వివాహం చేసుకొని పాడైపోయాడు. సో సొలొమోను అంత జ్ఞానులు కాదు. అదే నెహెమ్యా కూడా ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాడు. 26వ వచనం, ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజైన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలు అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపం చేయించలేదా అని మనం చూస్తున్నాము. సో సొలొమోను అంత జ్ఞానులు కాదు మనం. సో మా ఇంటికి వచ్చిన తర్వాత మార్పించుకుంటాంలే, మా జ్ఞానం చేత మార్పించుకుంటాంలంటే సొలొమోను అంత జ్ఞానులు మనకు. సో ప్రియులారా బహు జాగ్రత్త కలిగి వివాహ విషయాల్లో మనం జాగ్రత్త పడేవారంగా ఉన్నాం. సో ఆ తర్వాత ఎలీషాకు మనవడు కూడా ఆ సన్బల్లటుతో వివాహ సంబంధం, ఆ సన్బల్లటుకి
అల్లుడైనట్లు మనం చూస్తా ఉన్నాం అన్నమాట. సో ఎంత సిగ్గుచేటో మనం చూస్తా ఉన్నాం. సో వారిని కూడా క్రమపరిచాడు నెహెమ్యా. ఏమంటా ఉన్నాడు 28వ వచనంలో చివరిలో, నా యొద్ద నుండి తరిమి తిని. సో ప్రియులారా, నెహెమ్యా ఎంత ధైర్యం చేశాడో చూడండి. సో అక్కడున్న నాయకులకి భయపడక అక్కడ సంస్కరణ చేసినట్లుగా మనం చూస్తాం. 30వ వచనంలో, ఇలాగున వారు ఏ పరదేశంలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారంగా సేవ చేయనట్లు నియమించింది. సో అక్కడ మంచి క్రమముగా మనం చదువుకున్నాం. ఏంటంటే ప్రజలని క్రమపరిచిన నెహెమ్యా. సో అక్కడ నియమించింది, సేవ చేయనట్టు నియమించింది. మరియు కావలసిన వచ్చినప్పుడల్లా కట్టెలు అర్పణను ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించింది. చివరి మాట ఏమన్నాడు? ప్రార్థన, నా దేవా మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకోవడము. ఏంటంట? మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకోవడము. సో పిల్లరా, నెహెమ్యా ఇన్ని చేసి కూడా అక్కడ ఎంత మాత్రం కూడా పబ్లిసిటీ చేసుకోవట్లేదు. సో మనుషుల మెప్పు ఎక్కడ కోరలేదన్నమాట నెహెమ్యా. సో మంచి సంస్కరణలు చేశాడు, కానీ దేవుని దగ్గరే దానికి కావలసిన బహుమానం కొరకై నన్ను జ్ఞాపకం చేసుకోయా, నన్ను మరవద్దోయా, నేను చేసిన మేలుని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సో నెహెమ్యా ఆ పైన ఉన్న బహుమానం కొరకు, దేవుడిచ్చే బహుమానం కొరకు, మనుషులు బహుమానం కొరకు కాదు, కానీ దేవుడిచ్చే బహుమానం కొరకై మంచి పని చేసిన వాడుగా. సో ప్రియులరా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే చివరిగా ఆ సమస్యలను పరిష్కరించవలసిన నాయకులే ఏమయ్యారంట? సమస్యలకు కారకులయ్యారన్నమాట. సో మన జీవితాల్లో కూడా దేవుడు స్థానిక సంఘాన్ని కాపాడడానికి నాయకుల్ని పెంచారు. దైవజనులు, పెద్దలు, పరిచారకులు, ఆ సంఘాలకి స్తంభాలు, మంచి నాయకులు. సో సమస్యల్ని పరిష్కరించేవారుగా ఉన్నారు. అంతేకాని మన జీవితంలో సమస్యల్ని తెచ్చేవారంగా ఉండక చక్కగా దేవుని నామం మహిమార్థం కొరకై జీవిస్తూ సమాజాన్ని చక్కగా అభివృద్ధి బాటలో, సంఘాన్ని అభివృద్ధి బాటల్లో నడిపించడానికి ఆ విధంగా చక్కగా నెహెమ్యా వలె మంచి పాలన కలిగి ప్రభు కొరకే రోషంగా జీవిస్తూ ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నారు.